ఓడిఓపి అని చెప్పేసి ఇందాక మేడం ఒక మాట అన్నారు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చెప్పేసి. అందులో భాగంగా మన జిల్లా దేనికైతే చిల్లికి ప్రసిద్ధో దాని రిలేటెడ్ ఏఐఎఫ్ స్కీమ్ గురించి నేను బ్రీఫ్ చేస్తాను. దాని రిలేటెడ్ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మా సాహిత్య మేడం గారు చీఫ్ మేనేజర్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ముఖ్యంగా ఈ ఏఐఎఫ్ స్కీమ్ గురించి, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్, దీన్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 2020-2021 నుండి ప్రారంభించారండి. ఇది యాక్చువల్గా దీని టెన్యూర్ 7 years. ఈ స్కీమ్ నిమిత్తం 1,00,000 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. యాక్చువల్గా 31 మార్చి 2026 తోటి ఈ స్కీమ్ అయిపోయింది. కానీ దీని ఆవశ్యకత ఎంతో ఉంది అని గవర్నమెంట్ వారు గుర్తించి మన సెప్టెంబర్ వరకు ఈ స్కీమ్ని కొనసాగించారండి. అంటే ఈ ఏఎఫ్లో 100 కోట్ల వరకు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ కింద మనం లోన్స్ అవైల్ చేసుకోవచ్చు. ప్రప్రథమంగా ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని ఎరాడికేట్ చేయడం కోసం. యాక్చువల్గా ఏంటంటే మనకి పంట మన ఉత్పత్తిలో మంచి స్థానంలో ఉన్నప్పటికీ దాని లాసెస్ వల్ల మన సరైన ఇది మెయింటైన్ చేయలేకపోతున్నాము, అంటే మంచి రిటర్న్స్ తెచ్చుకోలేకపోతున్నాము. అందుకోసం అని చెప్పేసి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించుకోవడం కోసం, తర్వాత ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఇది లేకుండా ఉండడం కోసం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీకి తీసుకురావడం కోసం చెప్పేసి మనకి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇందులో మేజర్గా ప్రైమరీ ప్రాసెసింగ్ ఉండేటువంటి ఇన్వాల్వ్ అయిన ప్రతి యాక్టివిటీ కూడా అదర్ దాన్ మిల్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ మిగతా ప్రైమరీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుందండి. తర్వాత గవర్నమెంట్ వారు సెకండరీ ప్రాసెసింగ్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. కానీ కంపల్సరీ ప్రైమరీ యాక్టివిటీ కూడా దానికి ఇంటర్ రిలేటెడ్గా ఉండాలి, అప్పుడే దాన్ని ఏఎఫ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇందులో 2 కోట్ల వరకు వితౌట్ కొలాటరల్ అంటే CGTMSE కవరేజ్ కింద లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా మంచి ప్రాధాన్యత వహిస్తుందండి. 9%, మ్యాక్సిమం 9% బ్యాంక్ వారు ఛార్జ్ చేస్తారు. అందులో 3% వడ్డీ రాయితీ రూపంలో, ఇంటర్ సబ్వెన్షన్ రూపంలో గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ తిరిగి కస్టమర్కి క్రెడిట్ చేస్తారండి. అంటే 6%. బ్యాంకింగ్ టర్మినాలజీలో 6% అంటే మనకి నార్మల్ వాడుక భాషలో 50 పైసలు. ఈ ₹1 మనకి అంత తక్కువగా ఎవరు కూడా బయట ఫైనాన్స్ చేయరు. తర్వాత ఇందాక చెప్పాను, కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళు కొలాటరల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని పొజిషన్లో ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ స్కీమ్ ఎంతో అందుబాటులో ఉంటుంది. తర్వాత ఈ స్కీము మిగతా కొన్ని సబ్సిడీ ఉండేటువంటి స్కీమ్స్ తోటి కన్వర్జెన్స్ కూడా ఉంటుందండి. అంటే ఎగ్జాంపుల్ కోల్డ్ స్టోరేజ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ప్రైమరీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో మనకి PMFME వాళ్ళు 35% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్కీమ్స్ తోటి కూడా ఇది కన్వర్జెన్స్ ఉంటుంది. ఆ స్కీమ్లో వాళ్ళు సబ్సిడీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏఎఫ్ కింద ఈ స్కీమ్ కూడా దానికి వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. ఏఎంఐ కానివ్వండి, తర్వాత NHB వాళ్ళు ఇచ్చేటువంటి ఎన్నో రకాల స్కీమ్స్ కానివ్వండి, వీటన్నిటికీ కన్వర్జెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒక ఇండివిజువల్ ఎంటిటీ 25 లొకేషన్లో వాళ్ళు లోన్స్ ఇది యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి 25 × 2 కోట్లు, అంటే ఒక్కొక్క యూనిట్కి మ్యాక్సిమం 2 కోట్ల వరకు మనకి CGTMSE కవరేజ్ కింద మనం చేస్తాం. కాబట్టి మేజర్గా ఇంటర్ సబ్వెన్షన్ 2 కోట్ల వరకు వస్తుంది. కాబట్టి ఇండివిజువల్ ఎంటిటీ డిఫరెంట్ లొకేషన్స్లో 25 యూనిట్లు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఈ స్కీము ఆ 25 యూనిట్లు కూడా వర్తిస్తుందండి. ఇందులో ఇండివిజువల్స్తో పాటు SHGs, FPOs, తర్వాత PACS, కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్, ఎంటర్ప్రెన్యూర్స్, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత డ్రోన్స్, కొన్ని సైలోస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, తర్వాత రూరల్ గోడౌన్స్ చేసుకోవడానికి, మన ప్రాసెసింగ్ యూనిట్స్, ప్రైమరీగా ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం, తర్వాత వాళ్ళకి కావాల్సిన మిషనరీ ఇవన్నీ మనం పెట్టుకోవడం కోసం
ఇది చాలా బాగుంటుందండి ఈ స్కీము. ఇది ఓన్లీ టర్మ్ లోన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఏఎఫ్ కింద. దీని గురించి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ సెషన్ అనంతరం అడిగినట్లయితే తప్పకుండా మేము డౌట్స్ క్లారిఫై చేస్తాం.